మంచి విషయాన్ని మీకు షేర్ చేయాలని చాలా ఎక్సైటెడ్గా సంతోషంగా మన ఓ న్యూస్ నుంచి వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయాలని నేను ఇక్కడికైతే రావడం జరిగింది. ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. అలా ఒకసారి మన పాపప్నైతే చదువుదాం. ఓ న్యూస్ నుంచి వచ్చినటువంటి ఓ న్యూస్ 19 ఉదయం 5:11 ఎగ్జైట్ అయిపోకండి, చాలా అంటే బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. గత కమిషన్ల గురించి నిజం త్వరలో వెల్లడి కాబోతుంది. నెలల తరబడి ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. అవర్ గ్లోబల్ మెంటర్ నెలల తరబడి అనుకుంటున్నారు, బట్ ఇది నెలల తరబడి కాదు, సంవత్సరాల తరబడి అనేది వాళ్ళకి నెలల్లాగా ఉంది. మరియు ఆ మౌనం ఖాళీలను ఊహాగానాలతో నింపడానికి దారితీసింది. మీరు నెలలు అనుకుంటున్నారు, ఇవి సంవత్సరాలు కాబట్టి ఊహాగానాలకి నింపడానికి దారితీసింది సార్. చాలా త్వరలో, చాలా అంటే ఇక్కడ చాలా త్వరలో తెర వెనుక ఏమి జరిగిందనే దాని గురించిన నిజాన్ని మేము వెల్లడిస్తాము. సో మన బ్యాక్ ఎండ్ ఏం జరిగిందనే నిజాన్ని మనకి వెల్లడించబోతున్నారు. ఒకవేళ మీకు కమిషన్లు రాకపోయినా ఇది కళ్ళు తెరిపించే సమాచారం అవుతుంది. నేను డబ్బులు ఇచ్చినా అయిపోయినా మీ కళ్ళు అయితే తెరిపిస్తా. మాకు కావాల్సింది అదే సార్, మా కళ్ళు తెరిపించండి. మొదటిసారిగా తెరను తొలగించే అసలు ఏమి జరిగిందో మీకు తెలియజేయడానికి నాకు స్వేచ్ఛ లభించింది. మరి సార్ యొక్క స్వేచ్ఛని ఎస్సీసీ ఏమన్నా హరించిందో ఖండించిందో ఐ డోంట్ నో అండ్ వీ డోంట్ నో. సార్కి ఒక పర్మిషన్ దొరికిందంట. ఇందులో కమిషన్ల అంతరాయం మరియు ప్రస్తుత అంతర్జాతీయ కుట్రల స్థితి కూడా ఉన్నాయి. అంతర్జాతీయ కుట్రల స్థితి కూడా ఉన్నాయంట. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కుట్రలు కూడా ఇందులో ఉందంట. సో దీన్ని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఎలిగేషన్స్ ఉన్నాయి అంటున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎలిగేషన్స్ అంటే we cannot కాదు I cannot change the world but I can change the someone world అనే పదాన్ని భారీ పేలుడు లాగా సార్ చెప్పినప్పుడు మనం గూగుల్ని, మైక్రోసాఫ్ట్ని, ఫేస్బుక్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు అది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి భారీ కుట్రలు జరిగి ఉండొచ్చు. సో ఈ కుట్రల వెనకాల అత్యుత్సాహం చూపించిన మనలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ పావలా చెప్తే దానికి ముప్పావలా యాడ్ చేసి రూపాయి బిళ్ళని చేసి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రూపాయి బిళ్ళ ఇప్పుడు పెద్ద బొక్క అయింది. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి యాష్ ముఫారే గారు పక్కనే ఉన్నట్టు కూడా చూపించారు. దానికి ఒక మ్యాగజైన్లో ఏమొచ్చిందంటే అవర్ యుఎస్ని, నేను అది చదివాను, బిలియనియర్ క్లబ్ కంట్రోల్ అవర్ యుఎస్ గవర్నమెంట్. ధనవంతుల చేతుల్లో అమెరికా ఉంది. ఎందుకంటే అక్కడ మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు, తర్వాత సీజెడ్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఎలన్ మాస్క్ ఉన్నాడు. చాలా పెద్ద పెద్ద ఈ ఏవైతే టాప్ టెక్ కంపెనీస్ ఉన్నాయో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, దిగ్గజ వాళ్ళందరూ అక్కడ ఉండడం వల్ల అది చెప్పారు. సో ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది పుకారు కాదు, ఇది తప్పుదోవ పట్టించే ప్రచారం కాదు. మీరు ఎదురు చూస్తున్న స్పష్టత ఇదే. మేము ఎదురు చూస్తున్న స్పష్టత ఇది కాదు. మా స్పష్టత ఏంటి అంటే విక్టరీ విత్ యాష్ అనే పదానికి పరిపూర్ణత ఏంటి? స్టిల్ నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో
వెరిఫికేషన్ ప్లాట్ఫామ్ ఎందుకు పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు? చాలామంది కెమెరాస్లో ఆఫ్ మోడ్ ఉందంటున్నారు. కేవైసీ అనేది పెద్ద విషయం కాదు అనే అభిప్రాయం మాది. బట్ మీరు దాన్ని చాలా పెద్ద విషయంగా చెప్తున్నారు. ఫస్ట్ మాకు 60 మందిని మీరు సెలెక్ట్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. ఆ 60 మంది ఎవరు? ఆ 60 మందిని మాకు చూపిస్తే ఈ 14 లక్షల మందిలో ఆ 60 మంది ఎవరు అనేది, ఆ 60 మందిని మీరు మాకు స్ప్రెడ్ చేశారు కదా, ఈ మిగతా వాళ్ళు ఎవరు? అండ్ ఇప్పుడు 10 లింకుల్ని ఇచ్చారు. ఈ 10 లింకుల్ని 15 లింకులు చేశారు. ఈ 15 లింకుల్ని 25 లింకులను చేశారు. ఈ 25 లింకుల్ని మీరు 50 లింకులు ఎప్పుడు చేస్తారా అనేది చాలా మందికి ఉన్నటువంటి $1 మిలియన్ క్వశ్చన్. మీరు చేసినా చేస్తారు ఖచ్చితంగా. 25 మందిని 50 మందిని చేస్తారు, 50 మందిని 100 మందిని కూడా చేస్తారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా మందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న అది. మాకు సమాధానం దొరకని అనేక ప్రశ్నలకి మా మౌనమే సమాధానంగా చిత్రీకరిస్తున్నటువంటి చాలా మందిని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వేచి ఉండండి. మీతో పంచుకోబోయే విషయం మనందరికీ నిజంగా చాలా ముఖ్యం. ఎస్ సార్, మేము ఇప్పటి వరకు భ్రమలో బ్రతుకుతున్నాం. ఆ భ్రమని తొలగించి మీరు మాకు చేసే మేడేంటో తేటతెల్లం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, 200 దేశాల్లో ప్రజలు ఉన్నప్పటికీ మా తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ పీపుల్ ఉన్నారు. అండ్ ఇండియాలో ఎక్కువ పీపుల్ ఉన్నారు. వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళకంటే నొప్పి మాకెందుకు అంటే, ఒకప్పుడు ఈ దరిద్రాన్ని కూడా తెలుగు రాష్ట్రాలకి పంచుకుంది నేనే. ఈ దరిద్రాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది నేనే. అక్కడ $1 అంటే 88 రూపాయలు, మనకు ₹1 ఎలాగో ఇప్పుడు అది 90-91 ఎంతో చచ్చిందిలేండి. 88 రూపాయలు, $97 అంటే వాళ్ళకి ఒక $100 లాగా. వాళ్ళకి $100 అనేది ఒక నార్మల్, బట్ మనకి 10,000. అలాగే రేపు మనకి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఒక $100, $200, $500 ఇస్తారు కదా. వాళ్ళకు వచ్చేది తక్కువే ఉంటుంది, మనకు వచ్చేది భారీ ప్రకంపనని సృష్టిస్తుంది. యాష్ బాంబ్. ఆ దరిద్రాన్ని కూడా నేనే తెలుగు రాష్ట్రాలకి చెప్పుకున్నాను. అవర్ గ్లోబల్ మెంటర్ మిస్టర్ యాష్ ముఫారే గారు. సో కాబట్టే సో మెనీ పీపుల్ స్టిల్ వెయిటింగ్ ఫర్ విక్టరీ విత్ యాష్. మాకు కావాల్సినటువంటి కన్ఫర్మేషన్, మాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, మాకు ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని త్వరగా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ చాలామంది లీడర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ప్రజలని మభ్యపెడుతున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే, జరుగుతున్న విషయాలపైన మీరు ఎలాంటి సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు. జరుగుతున్న విషయాల పట్ల వీళ్ళకి అవగాహన లేక వీళ్ళు మీ పైన పెట్టుకున్నది ప్రాణం, వాళ్ళ భార్యా బిడ్డల పైన పెట్టుకున్న నమ్మకాల కంటే యాష్ ముఫారే గారి మీద పెట్టుకున్న నమ్మకం చాలా చాలా అమితమైనది. ఎందుకు అంటే యాష్ ముఫారే గారు మా జీవితాలని బాగు చేయడానికి వచ్చినటువంటి భగవంతుడు అని మేమందరం ఇప్పటికీ నమ్ముతున్నాం. మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.